మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతలతో భక్తులతో గాన ప్రతిగానము చేయబడుతున్న మా గొప్ప దేవా, నీ ఘనమైన నామం కొరకే నిన్ను ఘనపరుస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తూ పూజిస్తూ నిత్యము ప్రభువా పరిశుద్ధులు పరిశుద్ధులని ప్రతిగానము చేయబడుతూ ఆరాధించబడుతున్న మా గొప్ప దేవా, నీ కొందనాలు. ఈ దినము ప్రపంచంలో నరరాక్ష భక్షకుల కొరకు మనుషుల్ని తినే వారి రక్షణ కొరకు వారికి సువార్త ప్రకటించబడినట్లుగా వారు మారు మనసు రక్షణ కలిగి నిత్యదేవుడైన యుగములకు పూర్వముందున్న దేవుడైన ఆకాశమును భూమిని అందున్న సృష్టికర్తైన దేవుడు నీవని కొండ ప్రాంతములో, ఎడారి ప్రాంతములో, లోయ ప్రాంతములో, సముద్ర ప్రాంతాలలో దేవా ఉంటున్న అనాగరికులైన ప్రభువా క్రీస్తుని ఎరగని ప్రజల యొక్క రక్షణ కొరకు నీ నామములో ప్రార్థిస్తున్నాను. అటు వారిని నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచుమని యెహోవా ఛానల్ ద్వారా నీ వాక్యం వింటున్న నీ సేవకుల్ని పరిశుద్ధుల్ని బలపరచు. ఈ దాసులను అభిషేకించి వాడుకు, పరిశుద్ధుల్ని నీ సన్నిధి తోడుగా ఉంచు. దేవా, అన్యజనులైన మా ప్రియ దేశీయులను, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళిని, నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ రక్తంతో కడుగమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. మాకు తోడుగా నీ ఉండవి జీవితయాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవితయాత్రలో, మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదన్. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవితయాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవితయాత్రలో. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా, మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా. పరము చేరు వరకు మమ్ము, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మరవంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మరవంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మధురముగా చేయు దేవా ముందుకే సాగెదము. మధురముగా చేయు దేవా ముందుకే సాగెదము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. శత్రువు మాపై
తెల్లరేగగా కృంగదియ చూడగా శత్రువు మాపై తెల్లరేగగా కృంగదియ చూడగా యెహోవా నీసే మాకుండగా విజయమిచ్చితివి యెహోవా నీసేగా మాకుంది విజయమిచ్చితివే మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడించుము కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడించుము మాకు తోడుగా నీవుండగా మేము భయపడము మాకు తోడుగా నీవుండగా మేము భయపడము మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మిమ్ము విడువనంటివి అభయమిచ్చితివి మిమ్ము విడువనంటివి అభయమొసగితివి నీవు చేసిన మేలులకై ప్రభువ గణపరతుం నీవు చేసిన మేలులకై ప్రభువ గణపరతుం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మాకు తోడుగా నీవుంటివి జీవితయాత్రలో మాకు తోడుగా నీవుంటివి జీవితయాత్రలో మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం దేవుని వాక్యము నుంచి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని నుంచి చదువుకుందాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినిచున్నాం, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాం. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన
మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, ప్రపంచంలో ఉంటున్న మా ప్రియ అన్యులైన యేసు ప్రభువారిని ఎరిగి ఎరగని వారి కొరకు, ఇష్టం లేని వారి కొరకు, కనుక దేవుడు లేడ అనే వారి కొరకు, మీ అందరి కొరకు మేము అనుదినము ప్రార్థన చేయొచ్చు. నరక ప్రాప్తి విడుదల కలిగి నిత్యరాజ్యమైన మోక్షము, పరలోకము, వైకుంఠము, మహిమ రాజ్యములో ప్రవేశించాలి అనేదే మా ముఖ్య యొక్క ఆశ, కోరిక. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేయుచున్నాం. మీ అందరికీ యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా ప్రభు నామములో మీకు అందరికీ శుభములు లేదా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 4వ వర్తమానాన్ని మనము విందాం. మొదటిగా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ ఆ చెరసాలలో ఉంటూ కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా మరి ప్రతి వారం మీకు ఈ వర్తమానంలో తెలియజేస్తూ ఉన్నాను. పౌలు కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి ఏమి మాట్లాడుతూ ఉన్నాడని మనం గమనించినట్లుగైతే వారు కనుక దేవుని వాక్యం విషయంలో ఆసక్తి కలిగిన వారై దేవుని ప్రేమించిన వారుగా ఉంటూ ఉన్నారు. కానీ ప్రభు యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొనే విషయంలో అవిధేయులుగా, దేవునికి విరోధముగా, నామకార్థ క్రైస్తవులుగా, పండుగ క్రైస్తవులుగా, ఆదివారపు క్రైస్తవులుగా, అలవాటు క్రైస్తవులుగా, ఆచార్య క్రైస్తవులుగా, వేషధారి క్రైస్తవులుగా, ఆయనకు విరోధకరమైన పాపములు చేసే క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. వీరిలో కొరింథీ సంఘములో కొద్ది మంది మాత్రమే ఆయన రక్తములో కడగబడి స్వచ్ఛమైన నిజమైన విశ్వాసులుగా భక్తి చేసి పరలోక రాజ్యానికి హక్కుదారులైన వారు, యోగ్యులైన వారు కొద్దిమంది ఆ సంఘములో ఉంటూ ఆత్మీయంగా ప్రభువుని ప్రేమించే వారై ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడిన లేఖన భాగం 17వ వచనం మనం గమనిస్తే, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. గమనించండి, మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీకు ఈ ఆజ్ఞలు ఇచ్చుచు ఉన్నాను కానీ మిమ్మల్ని మెచ్చట్లేదు, మిమ్మల్ని గొప్ప చేయట్లేదు, మీరు మంచివారిని అనట్లేదు. మీరు కూడి వచ్చుట ఎక్కువ మేలుకి కంటే కీడు కొరకే మీరు సంఘముగా కూడుకుంటున్నారు. ఓ కొరింథీ సంఘస్థలారా, మీరు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, నారు నాటుచు, ఇంట్లో కట్టుకొనుచు, మీ ఇష్టానుసారముగా. కనుక కూరలో గరిట ఉంటుంది, గరిటికి ఉప్పు వర తెలియదు. చాలామంది దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు, దేవుని వాక్యం వింటూ ఉంటారు, దేవుని కానుకలు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు ఆ దేవునికి, మందిరానికి, దేవుని సేవకులకి, ఆ దేవుని యొక్క స్వార్థలో, దేవుని యొక్క సంఘ కార్యక్రమాల్లో అనేక రకాలుగా సహకరిస్తూ ఉంటారు. కానీ అనేక మంది దేవుని ఎదుట మెచ్చలేని వారుగా, దేవుడిని అంగీకరించలేని వారుగా, దేవుడైన యేసుప్రభువు వారికి ఇష్టం లేని వారుగా జీవిస్తూ ఉంటున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఆజ్ఞను పాటించలేని వారుగా ఉంటున్నారు కనుక నేను మిమ్మల్ని గురించి మెచ్చట్లేదు, మిమ్మల్ని గురించి నేను సంతోషించట్లేదు, మిమ్మల్ని గురించి నేను ఆనందించట్లేదు, కానీ మిమ్మల్ని గురించి నేను మంచి సాక్ష్యం చెప్పలేని వాడుగా ఉంటున్నాను అంటున్నాడు. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ మేలుకు కాదు. సంఘమందు కూడినప్పుడు మేలుకరముగా కూడుకోవాలి, ఆశీర్వాదకరంగా కూడుకోవాలి, దైవాశీస్సులను పొందేవారంగా ఉండాలి. యెహోవా చేత ఆశ్రయించబడిన వాడా లోనుకు రమ్ము అన్నట్లుగా మనం ఉండాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చే అనే క్రైస్తవులుగా ఉండాలి. కనుక ఈ లోకంలో నిజముగా క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, నిజమైన సేవకుడిగా నువ్వు బ్రతికినట్లయితే నిత్యరాజ్యమైన ఆ పరలోకములు నీకు బహుమానం ఉంటాయి.
కానీ అపోస్తలుడైన పౌలు, ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు వచ్చుట సంఘముగా మీరు కూడుకుంటున్నారు, సంఘంగా మీరు మందిరంలోకి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, కానుకేస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ మీ జీవితంలో మేలు జరిగే దానికంటే కీడు ఎక్కువగా మీకు జరుగుతూ ఉంది. కనుక ఈ విషయంలో, ఓ కొరింథీ సంఘస్థులారా, నేను మిమ్మల్ని గురించి మెచ్చట్లేదు, నేను మిమ్మల్ని గురించి సంతోషించట్లేదు, నేను మీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నానని పౌలు స్పష్టంగా ఈ ఉత్తరాన్ని కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇంకా 18వ వచనం చూస్తే, మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినిచున్నాను, ఈ కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీరు సంఘముగా కూడుకుంటున్నారు, మీరు ప్రభువు సంఘముగా ఆరాధన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తున్నాను, ఘనపరుస్తూ ఉన్నారు. కానీ మీరు సంఘమందు కూడుకున్నప్పుడు, సంఘముగా మీరు ఆరాధించినప్పుడు, సంఘముగా ఉండి మీరు ప్రార్థన చేస్తున్నారు, సంఘముగా ఉండి మీరు ఆరాధన చేస్తూ ఆయన ఘనపరుస్తూ ఉన్నారు. కానీ మీలో కక్షలు ఉన్నాయి, మీలో విరోధ భావాలు ఉన్నాయి, మీలో కలహాలు ఉన్నాయి, మీలో గొడవలు ఉన్నాయి, మీలో శత్రుత్వాలు ఉన్నాయి, మీరు ఒకరింటికి ఒకరు వెళ్ళలేని వారు ఉన్నారు, మీరు ఒకరితో ఒకరు మాట్లాడలేని వారు ఉన్నారు, మీరు ఒకరిని చూసి ఒకరికి వందనాలు ప్రైజులాడు చెప్పలేని వారు ఉన్నారు. కనుక మీరు సంఘముగా అయితే కూడుకుంటున్నారు, కానీ మనుషులు కలుస్తున్నారు, కానీ మీ మనసులు కలవట్లేదు. ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు కూడి వచ్చినప్పుడు సంఘముగా మీరు కక్షలు కలవని వినిచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని మిమ్మల్ని గురించి నేను వింటున్నాను. ఓ కొరింథీ సంఘస్థులారా, మీ జీవితంలో సంఘముగా కూడుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు, ఆటలు పాడుతున్నారు, కానీ మీలో ఇటువంటి కక్షలు కలవని వినుచున్నాను, ఇది నిజమని కూడా నాకు తెలుస్తూ ఉంది. మీరు ఇటువంటి వారుగా ఉండకూడదు అని కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు ఇక్కడ గమనించినట్లయితే, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. అయితే మీలో కొంతమంది యోగ్యులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, కనుక ఆయన భయభక్తులు గల వారు ఉన్నారు. ఆయనకి ఏబేలును అంగీకరించాడు, ఏబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. కనుక అటువంటి వారు, ఏబేలు లాంటి వారు, కనుక పౌలు లాంటి వారు, తిమోతి లాంటి వారు చాలామంది మీలో ఉన్నారు. కానీ మిమ్మల్ని గురించి నేను మెచ్చుకొనను, కానీ అయితే మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. కనుక భిన్నాభిప్రాయములు కనుక ఉంటాయి, కానీ ఆ భిన్నాభిప్రాయములు ఉన్నప్పుడు కూడా మీలో కలహాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, విరోధ భావం ఉండకూడదు. కనుక బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను పత్రికలో మనం చూసినట్లయితే, కనుక ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో చూసినట్లయితే, కనుక మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనము దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, సంఘముగా కూడుకున్నప్పుడు దేవుని పిల్లలైన వారు 18వ వచనం చూస్తే 5:18లో, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయని ఎరుగుదు, దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధమనియు లోకమంతా దుష్టుని అందున్నదని ఎరుగుదుము. కనుక దుష్టుడైన అపవాది, సైతానుడు, శనేశ్వరుడు, శత్రువు ఎక్కడికి వచ్చాడంటే సంఘములోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఎట్లా ఉండాలి అని చూసినట్లయితే 20వ వచనంలో, మనం సత్యవంతుడైన వాడిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము జ్ఞానం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సత్యవంతుడు కనుక ఆయన సత్యమును మనం ఎరిగి మనలో కలహాలు, గొడవలు, మనస్పర్ధలు వీటి నుంచి మనము దూరంగా ఉండాలి. ఇదే విషయాన్ని మన మొదటి కొరింథీ పత్రికలో మనం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనం, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనియు మీలో కక్ష లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నిధులై ఉండవలనియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అయితే మీలో కనుక కక్షలు లేక ఉండాలి, మనస్సులు ఏక మనసుతో ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి, మీరందరూ సన్నిధులే ఒక మనసు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5:8 ఏముందంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదురు.
ఆ రీతిగా మీరు ఉండాలి. 11వ వచనంలో, నా సహోదరులారా, మీలో కలహము కలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. కనుక మీలో కలహాలు ఉన్నాయి. నేను క్లోయ ఇంటి వారి ద్వారా కొరింథీ సంఘాల్లో కలహాలు ఉన్నాయని వింటూ ఉన్నాను. నేటి దినాన్ని ప్రపంచంలో క్రైస్తవ సంఘాలలో విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య, పరిశుద్ధుల మధ్య, ఇంటిల్లో గృహంలో భార్యాభర్తల మధ్య, విశ్వాసుల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఎక్కడ చూసినప్పుడు కూడా కలహాలు కలిగించేది ఎవరు అని మనం గమనించినట్లయితే, మనము లేఖనము గమనించినట్లయితే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మన విరోధైన అపవాది గద్దించే సింహం వలె ఎవరిని మృంగుదునని 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గద్దించే సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఏ విశ్వాసులు దొరుకుతారా? ఏ సేవకులు దొరుకుతారా? ఏ సంఘము దొరుకుతారా? ఏ భార్యాభర్తలు దొరుకుతారా? ఏ దేవుని సేవకుల పిల్లలు దొరుకుతారా? వారి మధ్య కలహాలు, మనస్పర్ధలు, విరోధ భావాలను కలిగించాలని వాడు 24 గంటలు వాడు పని చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, వాడు ఎవరిని మోసం చేయడానికి ఈ భూమి మీదకు వచ్చాడని మనం గమనించినట్లయితే, ఇక్కడ లేఖనంలో మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, ఆ మాట చూస్తే, ఆ దినములు 22వ వచనం, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. కనుక ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, ఆ కాలం మంది ఎవడైనా క్రీస్తు ఎక్కడున్నా అక్కడ ఉన్నాడు మీతో చెప్పినట్లా నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకే గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు కనపరచుదను. కనుక అపవాది సంఘములోనికి, విశ్వాసుల మధ్యకి, భార్యాభర్తల మధ్యకి, కనుక తల్లిదండ్రుల పిల్లల మధ్యకి వాడు ఎవరిని పడగొట్టడం వాడు పని ఏంటంటే ఏర్పరచబడిన వారు. ఇదే విషయాన్ని మనం యోబు గ్రంథంలో 1వ అధ్యాయం గమనించినట్లయితే, యోబు యొక్క జీవితంలో అపవాది ఏ రీతిగా మరి ప్రవేశిస్తూ వచ్చాడనేది మనం గమనించినట్లుగా చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ లేఖనం మనం గమనించినట్లయితే 13వ వచనం, ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్నయ్యంట భోజనము చేయుచుండగా, ద్రాక్షరసము పానము చేయుచుండగా, ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులను నాగలను దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శబాయిలు వారి మీద పడి వాటిని పట్టుకొని పోయిరి. ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగింది నీకు తెలియజేయటకు నేనొక్కనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. ఇక్కడ గమనించినట్లయితే యోబు ఇంటిలో ప్రవేశించి అన్నదమ్ములు, 7 అన్నదమ్ములు, 3 చెల్లెళ్ళు వారు విందు ఆరగిస్తే వారింటిలోనికి అపవాది దూడి ప్రవేశించి ఆ ఇల్లు కూల్చివేసి వాళ్ళని చంపివేస్తూ వచ్చాడు. కనుక యోబు యొక్క ఆస్తి విషయంలో కూడా మనం గమనించిన 17వ వచనం, అతడు ఇంకను మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 భాగములుగా వచ్చి ఒంటిల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. ఇంకొకరు వచ్చి, అయ్యా మీ కలిగిన కల్దీయులు కొంతమంది వచ్చి మీ కలిగిన ఒంటిలన్నింటినీ తీసుకెళ్ళిపోయారయ్యా, అందరినీ పనివారిని చంపేశారు, నేనొక్కడనే తప్పించుకొని వచ్చున్నానని చెప్తూ వచ్చాడు. ఇంకా మనం గమనించినట్లయితే 16వ వచనంలో అతడు ఇంకను మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసు, దాన్ని మీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని ఇచ్చున్నాను. కనుక మీ కలిగిన ఆ ఆకాశం నుంచి అగ్ని వచ్చి కనుక మీ యొక్క గొర్రెలను కాల్చివేస్తున్నాయి, నేను తప్పించుకొని వచ్చానని. ఈ రీతిగా చూసినట్లయితే యోబు జీవితంలో చూడండి 19వ వచనం మనం గమనించినట్లయితే, గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి మీద 4 మూలను కొట్టగా అది ఆ యవ్వనుల మీద పడినందున వారు చనిపోయింది. దానికి తెలియజేయటకు నేనొక్కనే తప్పించుకొని వచ్చి ఉన్నానని చెప్పాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చించుకొని తల వెనుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్లను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి తిని
దిగంబరనే అక్కడ తిరిగి వెళ్ళేదును, యెహోవిచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇన్ని జరిగినప్పుడు కూడా యోబు ఆ రీతిగా దేవుడిచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పి యోబు దేవుని ఘనపరుస్తూ వచ్చాడు. అయితే ఇంకా మనం గమనించినట్లుగైతే యోబు చూడండి 2:9 అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా అనిను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, తన శరీరమును గోకుకొనుటకు చిల్లి పెంకును చూడండి కనుక 7 కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాల మొదలుకొని నన్నెత్తు వరకు బాధగల కురుపులను ఆతో యోబును మొత్తును. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లి పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఆ భర్త చూడడానికి కూడా అసహ్యంగా కనిపించినప్పుడు కూడా కనుక ఇప్పుడు అంటుంటే భార్య వచ్చి, దేవుని దూషించి చచ్చిపోయా అంటే యోబు అంటున్నాడు, మూర్ఖురాళ్ళు లాగా మాటలు ఆడొద్దు. ఒకప్పుడు భోగభాగ్యాన్ని, డబ్బు, బంగారము, మేడలు, విద్యలు, ఒంటెలు, గొర్రెలు, పశువులు, దాసీలు కనుక సకలైశ్వర్యం ఒకప్పుడు దేవుని అనిపించాం. ఇప్పుడు శ్రమ కష్టం వచ్చేసరికి దేవుని దూషించమంటావా మూర్ఖురాలా అన్నట్టుగా, ఆ మూర్ఖురాలు నువ్వు డైరెక్ట్గా అనలేదు కానీ కనుక ఆయన ఇచ్చినవన్నీ అనుభవించి ఇప్పుడు ఆయన దూషించమంటావా అని ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతూ యోబు నోటు మాటతోనైనను పాపము చేయలేదట. ఎందుకు పాపము చేయలేదు? యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నా అనకూడదు. ఎవడైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా దేవుడు నాకు ఈ కష్టాలు పెడుతున్నాడు, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని అనకూడదు అని యాకోబు స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 11 అపోస్తున్న పౌలు, మీరు కూడి వచ్చుట శిక్షావిధికే కారకులుగా ఉన్నారు, మేలు కొరకు మీరు కూడుకోవట్లేదు. మీరు కూడి వచ్చినప్పుడు మీలో కలహాల కలవని నేను విన్నాను. అయితే మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. యోగ్యులైన వారు ఉన్నారు, అవిధేయులైన వారు ఉన్నారు, విరోధులైన వారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ప్రపంచం అంతట్లో కూడా సాతానుడు జల్లిడి పెట్టుకొని జల్లిస్తూ ఉన్నాడు. ఏ విశ్వాసు నిజమైన విశ్వాసులు, ఏ సేవకుడు నిజమైన విశ్వాసి, ఏ సేవకుడు నిజమైన సేవకుడు, ఏ సంఘములో అవిశ్వాసులు ఎవరు, ఏ సంఘములో ఎవరు దొంగలు, ఎవరు ఆయనకు విరోధంగా బ్రతికేవారని చెప్పి ప్రభువు ప్రతి వాణిని దర్శించి ప్రతి సంఘముని కూడా శత్రువైన అపవాది వాడి సమయము కొంచెమని చెప్పి వాడు 24 గంటలు వాడు ఎవరిని వాడిని పట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొన్నారో, ఎవరైతే ఆయన గురించి సాక్ష్యం ఇస్తారో, ఎవరు ఆయన ఆజ్ఞలు గైకొంటారో, ఎవరు ఆయన గురించి సాక్ష్యం ఇస్తారో, ఎవరు ఆయనకి ప్రభువు నామములో ప్రార్థన చేసి రక్షించబడతారో వారిని పడగొట్టడానికి సాతానుడి 24 గంటలు కూడా వాడు తన పని చేస్తూ పరిశుద్ధులని, నీతిమంతులని, ఏర్పరచబడిన వారిని, సేవకుల్ని, ఏర్పరచబడిన పరిశుద్ధులని పడగొట్టడమే వాడి యొక్క పని. అయితే ఇక్కడ గమనించినట్లయితే కనుక మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయటం సాధ్యము కాదు. మీరు కూడి వచ్చినప్పుడు ప్రభురాత్రి భోజనము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువకి అప్పగించబడే మునుపు తన 12 మంది శిష్యులు పిలిచి కనుక వాళ్ళని ముందుగా వాళ్ళని వాళ్ళ కాలు కడుగుతూ వచ్చాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రభు అంటే, మీలో మచ్చలు, డాగులు, కలంకాలు, ముడతలు ఉన్నాయి. అందుకే సంఘము ఎటువంటిదని మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రికలో చదివాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో
మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే సంఘము ఏ రీతిగా ఉండాలంటే 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘములో మచ్చ, డాగు, కలంకాలు, ముడత ఏదీ లేక పరిశుద్ధమైంది గాను నీ కనుక పరిశుద్ధమైంది గాను దేవుని వాక్యం చేత ఉదక స్థానము చేస్తా కనుక సంఘమును తన రక్తముతో కడగాలని ఆయన ఉద్దేశం. మీరు సంఘముగా కూడుకున్నప్పుడు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు అని అన్నాడు. ఎందుకు ఆ రీతిగా చెప్పాడంటే వాళ్ళలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళలో కలహాలు ఉన్నాయి, వాళ్ళలో కక్షలు ఉన్నాయి, వాళ్ళలో విరోధ భావాలు ఉన్నాయి. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా సేవకుల్లో చాలామంది కలహాలు ఉన్నాయి, విరోధ భావాలు ఉన్నాయి, ఒకరితో ఒకరు మాట్లాడని ఉన్నారు, విశ్వాసులు ఒకరితో ఒకరు మాట్లాడలేని వారు ఉన్నారు, సంఘములో అనేక మంది శత్రువులుగా ఉన్నారు. ఇంకా చూస్తే ఏళ్ళనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు, ఇందువలన మీరు ఆకలిగొన్నను మరి ఒకడు మత్తుడవును. గమనించండి, ఏళ్ళనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. కనుక తన మట్టుకు తాను భోజనం చేయించు ఉన్నాడు. భోజనం చేసింది కాక ఇందువలన ఒకడు ఆకలి కొంటున్నాడు, మరి ఒకడు మత్తుడు అవుతున్నాడు. అంటే ఏమిటి దీని అర్థం అంటే, కొంతమంది ఇంట్లో ఆ రోజుల్లో బలని సమీపించడం ఎక్కడ అంటే అపోస్తలుల 2వ అధ్యాయం చూసినప్పుడు వారు అనుదినము సంఘంగా ఇంటిలో కూడుకున్నారు, ఎంటెంట రొట్టె విరుస్తూ వచ్చేవారు, ఎంటెంట ఆరాధన చేస్తూ వచ్చేవారు, ఎంటెంట ప్రభువును స్తుతించుతూ వచ్చేవారు, ఎంటెంట భోజనాలు చేస్తూ వచ్చారు. కనుక ఆ రోజుల్లో ఎవరు వచ్చినా రాకపోయినా ఒకరికొకరు ఒకడు కనిపెట్టకుండా రొట్టె ద్రాక్షరసాన్ని ఇస్తూ వచ్చేవారు. కొంతమంది మత్తుగా ఉండి కొంతమంది మరి ఒకడు మత్తుడవును అంటే కొంతమంది లోక సంబంధమైన భ్రాంతి, విసుగు, లోక సంబంధమైన సారా, లోక సంబంధమైన ఆ యొక్క మత్తు పదార్థాలు కూడా తాగి మందిరంకి వచ్చి ఆ రొట్టె ద్రాక్షరసాన్ని యేసుప్రభు రక్తమని, యేసుప్రభు యొక్క శరీరమని, ఆ రొట్టెని శరీరముగా ఆయన శరీరాన్ని రొట్టెగా తీసుకున్నవారు ఆయన రక్తాన్ని ద్రాక్షరసంగా తీసుకొని ఇక్కడ ద్రాక్షరసమే కాకుండా లోకములో ఉన్న కనుక భ్రాంతి, ప్రియులు, విసుగు, ఆ లోక సంబంధమైన మత్తు పదార్థం కలిగించే ఆ యొక్క మత్తు కలిగించిన వాటిని కూడా తాగి వచ్చి కూడా ఆ రొట్టె ద్రాక్షరసాన్ని సమీపించేవారు చాలామంది ఉన్నారు. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా చాలామంది తాగి బోధ చేసే సేవకులు ఉన్నారు. కనుక నాకు సేవకుడు తెలుసు, చాలా సంవత్సరాలుగా అతను తాగితేనే కానీ వాక్యం చెప్పలేడట. కనుక చాలామంది సిగరెట్లు కాలుస్తారు, చాలామంది కైనీలు వేస్తారు, చాలామంది అక్ర సంబంధాలు కలిగి ఉండేవారు సేవకులు ఉన్నారు. చాలామంది విశ్వాసులు అన్ని పాపాలు చేసి కూడా ఆదివారము బలను సమీపించేవారు ఉన్నారు. చాలామంది సంఘంలో పరిచయం చేసేవారు కూడా అక్ర సంబంధాలు కలిగి వడ్డీలకిచ్చి లంచాలు తీసుకొని మోసం చేస్తూ, పాపం చేస్తూ, ఆ పొరుగు వానిది దొంగతనం చేస్తూ, చేయరాని భ్రష్ట కార్యాలన్నీ కూడా చేస్తూ నేడు దినాన్ని చాలామంది ఆ రక్తమావ సమీపిస్తున్నారు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘస్థులారా మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయట సాధ్యము కాదు. కనుక మీరు దాన్ని సమీపించాలంటే ఎట్లా ఉండాలి? ఇదేమి అన్నపాలను పుచ్చుకుంటే మీకు ఎన్నలేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పేదను? దీన్ని గురించి మిమ్మల్ని మెచ్చుదనా? మెచ్చాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీకు ఆహారం తినడానికి ఇండ్లేవా? దేవుని సంఘము తిరస్కరిస్తారా? పేదలను సిగ్గుపరుస్తారా? కనుక మీతో ఏమి చెప్పేదను? మిమ్మల్ని మెచ్చుదనా? మెచ్చాను. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రియా దేవుని సేవకులారా, ప్రియా విశ్వాసులారా, దేవుని సంఘానికి వచ్చి నీవు పరిశుద్ధులని చెప్పుకొని నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా కనుక సంఘములో స్త్రీలు కూడా బలపరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. స్త్రీలు కూడా సంఘములో మందిరంలో నిలబడి పులిపెట్టు నిలబడి దేవుని వాక్యం చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారు. కనుక చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నారు. కొద్దిమంది మాత్రమే
యోగ్యులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, బలా నమ్మకమైన దాసులుగా ఉండి ఆ రొట్టె ద్రాక్షరాసాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు. కొద్దిమంది పరిశుద్ధులు మాత్రమే ఆయన రక్తమాంసాలని పరిశుద్ధులుగా సమర్పించేవారు ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యోగ్యుడిగా ఉండి, యోగ్యురాలుగా ఉండి, పరిశుద్ధంగా ఉండి సమీపిస్తే నువ్వు దేవునికి ఇష్టడివి, ఇష్టరాలువి, అలా నమ్మకమైన దాసురాలు అని నువ్వు ఆయన ద్వారా ఆశ్రయించబడేవాడుగా ఉంటావు. కానీ నువ్వు ఆయనకు విరోధంగా జీవించి, అందుకని పౌలు అంటాడు, ముగిస్తాను, ఇదేమి అన్నపాలన పుచ్చుకుంటకు మీకు ఎండలేవా? దేవుని సంఘంను తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పేదను? దీన్ని గూర్చి మిమ్మల్ని మెచ్చుదనా? మెచ్చను. ఓ కొరింథీ సంఘస్థులారా, నేను మిమ్మల్ని గురించి విన్నప్పుడు మిమ్మల్ని గురించి నేను మెచ్చట్లేదు. ఎందుకంటే మీ ఇండ్ల వల్ల, మీ సొంత ఇంటిని వల్లే దేవుని మందిరంలో తింటూ తాగుతూ ఉన్నారు, దేవుని మందిరంలో అట్లాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని సంఘములో సినీ యాక్టర్లు, సినీ హీరోలు ఏ రీతిగా వారి యొక్క కటింగ్లు ఉంటాయో, ఈరోజు సేవకుల కటింగ్లు, అలకు రంగు వేయడము, మీసాలకు రంగులు వేయడము, వారు వస్త్రధారణ, లోకస్తున్న రాజకీయ వ్యక్తులు ఎలా కనిపిస్తున్నారో దేవుని సేవకులు కూడా ఆ రీతిగానే కనిపిస్తున్నారు. సేవకురాలు కూడా లోక సంబంధమైన స్త్రీలు ఏ రీతిగా వారి వస్త్రధారణ ఉందో ఆ రీతిగా దేవుని సేవకురాలని చెప్పుకొని చాలామంది వారి వస్త్రధారణ ఉంటూ ఉంది. కనుక ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని సేవకులారా, అపోస్తలుడైన పౌలు ఇక్కడ 11వ అధ్యాయం మొదటి వచనం అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకునుడి. కానీ ఇక్కడ పౌలు కొరింథీ సంఘంలో ఉన్న వారిని హెచ్చరిక చేస్తూ ఏమన్నాడండి, కనుక మీకు అన్నపానాలు పుచ్చుకున్నటకు ఎండ్ల లేవా? ఇంటిలో తినండి, తాగండి, ఆడండి. కనుక లోక సంబంధమైన స్త్రీలే పరిశుద్ధులు కూడా వాళ్ళ డ్రెస్సులు, వారి తల వెంట్రుకలు రంగులేయడం, వారి గెడ్డాలు లేదా వారి యొక్క బట్టలు, వారి యొక్క ప్రవర్తన కూడా, విశ్వాసులు భార్య భర్తలు కూడా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఆ రోజు పౌలు కొరింథీ సంఘాలను, సేవకుల్ని, పరిశుద్ధుల్ని, సంఘ పెద్దల్ని హెచ్చరిక చేయడం కాకుండా ఈ రోజుల్లో కూడా ఆ రీతిగానే ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. అందుకే అంటున్నాడు, కనుక దేవుని సంఘములో మీకు మీదేమి అన్నపాలు పుచ్చుకొని మీకు ఇండ్లు లేవా? దేవుని మందిరాన్ని తినడానికి, దేవుని మందిరంలో ఉన్న డబ్బులు తినడానికి, దేవుని మందిరంలో ఉన్న వాటిని తమ సొంతమైన వాటిగా ఇది నాది అన్నట్లుగా దేవుని మందిరాన్ని కూడా వేల మీద, దేవుని మందిరంలో దొంగల గృహముగా, దేవుని మందిరాన్ని వ్యాపార పిల్లిగా, దేవుని మందిరాన్ని వారి సొంతమైన దానిగా, తినడానికి ఆహారం దొరుకుతుందని కొంతమంది మందిరానికి వచ్చేవారుగా. అందుకంటున్నాడు పౌలు ఎక్కడ అంటున్నాడు, ఇదేమి అన్నపానపుడు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘంను తిరస్కరించి దేవుని మందిరాన్ని తిరస్కరిస్తున్నారు, పేదలు సిగ్గుపరుస్తున్నారు. మీతో ఏమి చెప్పేదను? దీన్ని గురించి మిమ్మల్ని మెచ్చుదనా? మెచ్చాను. కనుక మిమ్మల్ని గురించి నేను సంతోషించట్లేదు, నేను ఆనందించట్లేదు, నేను మిమ్మల్ని గురించి ఏ సాక్షి, మంచి సాక్షి ఇవ్వలేకపోతున్నాను. దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, నిర్దినాన్ని నిన్ను బట్టి, రోమపత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, నిన్ను బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఈరోజు అన్యులకు సువార్త చెప్తే, అయ్యా మొదట మీ పాస్టర్లు బాగులేరు, మొదట మీ పాస్టర్లు బాగులేరు, మొదట నమ్ముకున్న మీ విశ్వాసులు భార్య భర్తలు సరిగా లేరయ్యా, మీరే మాకు చెప్తారని మన లోపాలు వాళ్ళకి తెలిస్తే, అన్యులైన వాళ్ళు మనల్ని సరి చేస్తే వారు ఎట్లా ప్రభువుని అంగీకరిస్తారు? అదే పౌలు హృదయంలో ఉన్న బాధ. కనుక కొంతమంది మీరు ఇండ్లలో వాళ్ళ దేవుని మందిరంలో భోజనం చేస్తున్నారు, దేవుని మందిరానికి మత్తులై వస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పి పౌలు కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాలు రాస్తూ, మీరు సరి చేయబడినప్పుడే, మీరు ఆత్మీయంగా బ్రతికినప్పుడే, మీరు ఆయనకి ఇష్టకరంగా బ్రతికినప్పుడే నిత్యరాజ్యమైన ఆ మోక్షంలో ప్రవేశించాలంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. కనుక నేను మిమ్మల్ని మెచ్చాలంటే, నేను మీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలంటే, సమర స్త్రీ సాక్ష్యం ఇచ్చింది, అనేకలు నమ్మగలుగుతూ వచ్చారు. గెరసరి ప్రాంతంలో వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు, అనేకలు నమ్మగలుగుతూ వచ్చారు. లూదియా తన ఇంటి వరకు సాక్ష్యం ఇచ్చింది, అనేకలు నమ్మగలుగుతూ వచ్చారు. జైలధికారి తన ఇంటి వరకు సాక్ష్యం ఇచ్చాడు, ఆ రాత్రే ఇంటి వారు బాప్తిజం పొందుతూ వచ్చారు. కనుక వారిని చూసిన దేవుడు మెచ్చుతూ సంతోషిస్తూ వచ్చాడు. ఫిలిప్పిలో లూదియా స్త్రీ కనుక పుత్రం దేబడిన అమ్మాయి
జైల్లో ఉన్న దొంగలు, జైలు అధికారి, ఇంటివారు జైలు అధికారి కూడా రక్షించబడ్డాడు. వారిని బట్టి ఆయన ఘనపరుస్తూ వచ్చాడు. కనుక నన్ను బట్టి ఆయన నామము ఘనపరచబడాలంటే మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. నాకు విశ్వాసులైన శత్రువులు ఉన్నారు, సేవకులు శత్రువులు ఉన్నారు, వారిని క్షమించి. అన్యుల శత్రువులు ఉన్నారు, వారిని రోజు క్షమించి నేను ప్రార్థన చేస్తూ ఉంటా. నా హృదయం ఎట్లా ఉండాలంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. నేను వారికి ఏ కీడు హాని చేయను, వారు నా కీడు హాని చేస్తూ ఉంటారు, కానీ నేను వాళ్ళకి ఏ కీడు చేయను. వాళ్ళు నా హృదయంలో నేను క్షమించి, ఎవరి ద్వారా హాని, కీడు, నష్టం జరుగుతుందో సంఘములో, గృహంలో, వ్యక్తి జీవితంలో వారికి నేను దుష్టులైన వారికి దూరముగా ఉంటాను. వారిని క్షమించి ప్రార్థన చేస్తాను. కనుక ఆ రీతిగా నీ జీవితంలో కూడా నీ శత్రువులు నీ కీడు హాని చేయొచ్చు, కానీ దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరమే ఇల్లుగా, దేవుని మందిరమే మత్తుగా తాగొచ్చి దేవుని మందిరంలోనే కనుక అన్నపానం తీసుకొని దేవుణ్ణి, ఆయన నామాన్ని యూదులు తెలియక ఆయన సిలువ వేశారు. వారు ఆయన క్రీస్తుని ఎరుక. కనుక సేవకులారా, పరిశుద్ధులారా, కనుక భార్యాభర్తలని విశ్వాసులారా, ఆయన సిలువ వేయకుండా నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ రావాలి. అప్పుడే ఈ లోకంలో కన్ను వస్తే నిత్యరాజ్యమైన మోక్షములో ఉంటావు. లేదా ప్రభువుకి విరోధంలో బ్రతికావంటే కనుక అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, కేకలు వేట, యుగాలుండే ఆ నరకములో ఉంటారు. చర్చికి వెళ్ళిన పరిశుద్ధులందరూ, బాప్తిసం తీసుకున్న విశ్వాసులందరూ పరలోకానికి వెళ్ళరు. సేవ చేసిన పాస్టర్లందరూ పరలోకానికి వెళ్ళారు. ప్రకటన గ్రంథము 20 ఏముందంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు కనబడినట్టు రాయబడిన చూడండి, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడి. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడు. ఏ విశ్వాస పేరు రాయబడలేదో, ఏ సేవకుని పేరు జీవగ్రంథమందు రాయబడలేదో వారు నిత్య నరకానికి వెళ్తారు. కనుక నీ పేరు ఓటర్ కార్డులో, ఆధార్ కార్డులో, జనాభా లిస్టులో కనుక ఉంది, కానీ నీ పేరు ఆయన గ్రంథంలో లేకపోతే, దేవుని సేవకులారా, సేవకురాలా, విశ్వాసీ అయిన భార్యాభర్తలారా, నువ్వు నరకానికి సిద్ధముగా ఉంటున్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పటికైనా నీవు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తమాంసములో పరిశుద్ధముగా సమీపించి బలాన్ని నమ్మకం మంచి దాసురాలుగా జీవించినప్పుడే ఆయన కార్చిన రక్తం ద్వారా నీ ప్రతి పాపము పవిత్రపరచబడతారు. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, వందనాలు. కొన్ని మాటలు నీ ప్రజలు విన్నారు అయా. నీ ఏర్పాట్లు ఉన్న సేవకుల ద్వారా, నీ ఏర్పాట్లు ఉన్న సేవకురాల ద్వారా, నీ ఏర్పాట్లు ఉన్న విశ్వాసం భార్యాభర్తల ద్వారా నీ నామం మహిమ కలగడానికి సహాయం చేయి. ఏ సేవకులు బట్టి, ఏ సేవకురాలు బట్టి, ఏ విశ్వాసం భార్యాభర్తలు బట్టి, ఏ క్రైస్తువులు బట్టి నీ నామానికి అవమానం వస్తుందో వారిని క్షమించు. అట్టి వారులు కూడా నీ ఏర్పాట్లు ఎవరుంటే వారిని రక్షించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి.